మంది పోరాటాన్ని మోసం చేశారు పెద్దలు. చెన్నారెడ్డి గారు తనకంటూ పోరాటం చేశాడు, కొంత సమీకరించాడు. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గెలవనన్ని సీట్లు ప్రజాసమితి తెలంగాణ గడ్డ మీద గెలిచింది. అయినా కూడా ఆ గెలిచినటువంటి సీట్లను ఢిల్లీకి కుదబెట్టారు. ఆ తర్వాత వచ్చిన పోరాటం నీరు గారిపోయింది. ఆ క్రమంలో ఒక్కటే గమనించదగ్గ విషయం ఏంటంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం ఆంధ్ర రాష్ట్రం వచ్చి తెలంగాణ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం తన పేరు మార్చుకోలే. తెలంగాణ ఉద్యోగ సంఘం తెలంగాణ ఎన్జిఓ సంఘం పేరు మీద కొనసాగింది. మేము అదే విధంగా అదే కొనసాగిస్తుంటే ఏ నాయకులు మాకు సహకరించలే. అనేక రకాల కష్టాలు అనుభవించాం. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారు అక్కడ జరిగినటువంటి అవమానంకు బయటకు వచ్చారా, తెలంగాణ ప్రజల కోసం వచ్చారా అనేది తర్వాత విషయం. మొట్టమొదటి వారు వచ్చింది మాత్రం అక్కడ తనకు సరైన గౌరవం దక్కలేదు అన్న ఉద్దేశంతో బయటకు వచ్చారు. అంటే గౌరవం దక్కలేదని బయటకు వచ్చారు. 100% మనం ఈ రోజు మాట్లాడుకోవడం చాలా మంది తెలంగాణ రాష్ట్రం గురించి ఆయనకు తర్వాత తెలిసింది. ఎందుకు తెలిసింది అని అంటే తెలంగాణ గడ్డ మీద ఎక్కడైతే భూములు ఉన్నాయో వీళ్ళ కరెంటు ఛార్జీలు తగ్గించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపాదన పెడితే దాన్ని రిజెక్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడైతే కరెంటు ఛార్జీల మీద ఉద్యమం జరిగిందో దాని మీద కాల్పులు జరిపించాడు. దానికి చెలించినటువంటి కేసీఆర్ గారు లేదు మాకు మీ దగ్గర ఉన్నన్ని రోజులు మాకు ఇదే గతి, మాకు రాజకీయ నాయకులకు గౌరవం ఉండదు, రైతులకు గౌరవం ఉండదు, కరెంటు ఛార్జీలు ఇష్టం వచ్చినట్టు పెంచారని కోపంతో స్టేట్మెంట్ ఇచ్చి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా తెలంగాణ కష్టాలు మాలాంటి వాళ్ళు పోవడం, మేము మాట్లాడటం, ఒక తెలంగాణ పేరు మీద బయటకు వచ్చాడు కదా అని మాలాంటి నాయకులు ఆసరా కోసం ఎదురు చూస్తున్నాం. ఆ ఆసరా దొర గడి నుంచి వచ్చిందా ఇంకొక నుంచి వచ్చిందా అని గమనించాలి. మాకు కావలసిందల్లా తెలంగాణ గడ్డ, దీన్ని ఎట్లా సాధించుకుంటామనే అనేక పోరాటాలు చేసి ఉన్నాం. కాబట్టి అందిన కర్రను తాడును అందుకొని పైకి పోవడానికి మేము ప్రయత్నం చేశాం. ఆ క్రమంలో మీరు అన్నట్టు ఆనాడు వారికి దొరల గడిలని పేరు ఉండొచ్చు, వారు దొరలు ఉండొచ్చు, కానీ చేసిన ఉద్యమం ఏదైతుందో, బయటకు వచ్చిన విధానం ఏదైతుందో అది తెలంగాణ రాష్ట్రం కోసం, రైతుల కోసం అన్న భావనతోటి తెలంగాణ ఎన్జిఓ సంఘంగా మేము ఆయనతో కలిసి పనిచేసినమాట వాస్తవం. అంతేగాని ఆయన దొర అని లేకపోతే దొరతనానికి మేము సపోర్ట్ చేస్తాం అన్న ఉద్దేశంతో మేము అక్కడ వెళ్ళలే. మనం చాలా గమనిస్తాం. అనేక జాతీయ పోరాటాల్లో ఎంతో మంది లక్షాధికారులు కూడా ఉద్యమంలోకి దిగారు. పెద్దలు, గౌరవనీయులు, పోరాట యోధులు, ఆయన ప్రపంచం మర్చిపోలేదు. ఈనాడు ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకోండి. ఆయన సుభాష్ చంద్రబోస్ గారి బీద కుటుంబంలో మళ్ళా గంజిదాయన కుటుంబంలో పుట్టలే, ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. అయినా కష్టాల కొనాచి సావుకు సిద్ధమై చెప్పి స్వాతంత్ర యుద్ధానికి దిగాడు. అట్లా కొన్ని సందర్భాల్లో ప్రజలకు కావలసిన పోరాటం జరిగేటప్పుడు ఎన్నుకున్న చరిత్రను గమనించం. మీరు అన్నట్టు అది గమనంలో ప్రయాణంలో బయటపడుతుండొచ్చు, కానీ పోరాటం జరిగే క్రమంలో మాత్రం పోరాటం దగ్గర ఇవన్నీ ఉండవు. జనరల్ గా మీరు ఏ ఉద్యమం తీసుకోండి, ఇంతెందుకు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని తీసుకోండి. ఎంతో మంది లక్షలాది సంపాదించినటువంటి వ్యవస్థలో లక్షాధికారి అయినటువంటి వారు కూడా భూ పోరాటానికి, సాయుధ రైతాంగ పోరాటానికి దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. అయితే మీరు అన్నట్టు ఒకటి వాస్తవం, కొంతమంది నమ్మిన సిద్ధాంతానికే ప్రాణాదులు పెడతారు, కొంతమంది తన తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగించడానికి కొంత ప్రయత్నం స్మెల్ అక్కడక్కడ కనబడుతూ ఉంటది. అట్లాంటి పొరపాటు జరిగే అవకాశం లేదని నేను కొట్టిపారేయటం లేదు. కానీ మేము ఉద్యమం చేసిన క్రమంలో మేము ఆ పరిస్థితులు తకాయించిపోయి ఉన్నాం. ఏ ఆసరా దొరుకుతుందని సముద్రంలో కొట్టుకోబెట్టడానికి గడ్డిపోసనే ఓ మహావృక్షంగా కనబడుతుంది. ఆ పరిస్థితుల్లో మేము ఆయనతో కలిసి ఉద్యమం చేశాం. ఓకే, నిజానికి వాస్తవానికి అటువంటి పరిస్థితులు మీకు ఆనాడు ఉండే గనక కేసీఆర్తో ఉద్యమం చేశారు. ఇంకా కూడా తప్పుకొని బీజేపీలకు పోయి మళ్ళా చివరికి ఇక అవుననలేక కాదనలేక ఇక్కడే కొనసాగడానికి కారణం ఏంటి అని అంటే, ప్రధానమైనటువంటి కారణం వారు నేను అనేక సందర్భాల్లో ఫోన్ చేసినప్పుడు ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధ కొద్దీ ఓపెన్గా చెప్పేసి నేను వెళ్ళిపోయాను. మీరు చెప్పిండ్రు గతంలో డైరెక్ట్ గా నేను చెప్పాను, కేవలం ఫోన్ లేపనందుకే ఓన్లీ నేను పరిపాలన విధానం కానీ ఇంకొకటి కానీ బయట నచ్చగా కాదు, నేను డైరెక్ట్ గా వారితో చెప్పింది, సంతోష్ గారితో చెప్పింది. కారణం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అభివృద్ధి చెందిన తర్వాత అనేక రకాల పనుల ఒత్తిడి కానివ్వండి, ఇంకో ఒత్తిడి కానివ్వండి, ఆ ఒత్తిడులను తట్టుకోవడం కోసం అనేక రకాల పిఎలు ఏర్పడుతూ ఉంటారు చుట్టుపక్కల. ఆ క్రమంలో అక్కడ సంతోష్ గారు వాళ్ళ బంధువు ఉండటం, ఆయనకు మేము అనేక సార్లు చెప్పినాక కూడా పెద్దలు కేసీఆర్ గారు నా ఫోను అటెండ్ కావకపోవడం, నేను చెప్పేశాను
నేను చేసిన పొరపాటు ఏందో దయచేసి చెప్పమానండి. చెప్పకుండా ఈ విధంగా నా ఫోన్ ఎత్తకపోవడం మర్యాదకరం కాదు, పద్ధతి కాదు. నేను కలిసి ఉద్యమం చేసినోడిని. మీరు నాకు వారం రోజుల్లో నాతో సార్ మాట్లాడకపోతే నేను తప్పకుండా పార్టీ మారుతున్నానని చెప్పాను. చెప్పి వారం తర్వాత అనుకోకుండా నాకు ఢిల్లీకి వెళ్ళి పిలుపు రావటం, నేను ఢిల్లీకి పోవటం, బీజేపీలో కలవటం జరిగిపోయాయి. అంటే కేవలం ఫోన్ అంతే అంతే, ఇంకా వేరే కారణం అంటే ఏమి లేదు, ఏమి లేదు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను చైర్మన్ గా ఉన్న రోజులు సీఎం కేసీఆర్ ఒక్కనాడు కూడా జోక్యం చేసుకోలేదు నా విధుల్లో. చైర్మన్ గా ఏ బిల్లు పాస్ చేయాలి, ఏ బిల్లు పెట్టాలి, ఎప్పుడు ఎవరు బైకాట్ చేస్తున్నారు, అలాంటి అంత స్వేచ్ఛగా మాకు ఇచ్చి పని చేయించినటువంటి, మరి నేను మీకు అసలు మనకి మాట్లాడుకోవడానికి రోజు మాటలు రావు. నా సభలో ఉన్నటువంటి వారు చుక్క రామయ్య గారు, షబ్బీర్ అలీ గారు, డి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఒకరిని మించిన ఒక మేధావులు సుధాకర్ రెడ్డి గారు, ఇంతమంది మేధావులు ఉన్నటువంటి ఆ సభ ఒక చప్రాశ నుంచి ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి స్వామి గౌడ్ చైర్మన్ గా సభను నడిపించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? సాధ్యమయ్యింది. కారణం ఏంటంటే కేసీఆర్ కారకుడు. ఎస్, ఎందుకు అనంటే ఎక్కడ కూడా ఎవరిని మాట్లాడియొద్దు అని ఇంకోటి అనేది ఇంకోటి ఎక్కడ జోక్యం చేసుకోలేదు తను. చాలా మంది అనుకుంటారు వెనక ఉండి చక్రం తిప్పిండు మొత్తం కేసీఆర్ చక్రం తిప్పిండు అనుకుంటారు, కానీ తప్పు, అది పొరపాటు. ఈరోజు చెప్తున్నారు ఓపెన్ గా, ఆయన ఎన్నడూ కూడా అటు నా విధి నిర్వహణలో చైర్మన్ గా ఎక్కడ వారు ఒక చిట్టి గాని ఒకరితో చెప్పడం కానీ జరగలే. అయినప్పటికీ కూడా నేను ఆ సభలో ముఖ్యమంత్రి గారిని చెప్పాను, ప్రతిపక్షాలు చెప్పే ప్రతి విషయం భూతద్దంలో నుంచి చూడాలి సార్ అధికార పార్టీ, అప్పుడే దానికి సరైనటువంటి న్యాయం చేయగలుగుతామని చెప్పాము. అప్పుడు ఆయన సబ్జెక్టును అర్థం చేసుకొని ఒకటే మాట అన్నాడు, చైర్మన్ గారు నేను కూర్చుంటాను వాళ్ళని చెప్పమనండి అన్నాడు. అది ఎప్పుడు జరిగింది అని అంటే అవతల ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతుంటే సీఎం సమాధానం కోసం లేచినప్పుడు ఆయన సబ్జెక్ట్ అయిపోలేదు, వారు చెప్పే సబ్జెక్టు మనం భూతద్దంలో చూస్తే తప్ప ఇష్యూ అర్థం కాదు సార్, ఆ తర్వాత మీరు సమాధానం చెప్పండి అంటే వెంటనే కూర్చోబెట్టగలిగిండు స్వామి గౌడ్. వెంటనే సీఎం గారు కూర్చొని ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చాడు. అంటే నేను అనేది ఏమిటి ఇక్కడ అంటే మీకు అంత విలువ ఇచ్చిండు, మీకు అంత స్వేచ్ఛ ఇచ్చిండు, మిమ్మల్ని ఇంత నమ్మిండు కదా, నేను అక్కడే నమ్మిన వ్యక్తి అదేనే చెప్పేది. ఇంత స్వేచ్ఛ ఇచ్చి పరిపాలనలో, అడ్మినిస్ట్రేషన్ లో, బిల్లు పాస్ చేయడంలో, సభ నడపడంలో ఇంత చేయూతనిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు నా ఫోన్ లేపలేదు? అక్కడ బాధ అనిపించి కారణం ఈ రోజు కూడా నాకు తెలియదు. ఇప్పటికి కూడా నేను తిరిగి పార్టీలోకి వచ్చినప్పుడు కూడా నేను మొట్టమొదటి ఆయన అడిగిన ప్రశ్న ఇదే ప్రశ్న అడిగాను, నేను ఏం చేశానని నాతో మీరు ఫోన్ మాట్లాడలేదు సార్, ఫోన్ మాట్లాడలేదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. ఈ రోజు మీ అంతలు మీరు ఫోన్ చేసి వీళ్ళని పంపారు కాబట్టి నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను తప్ప మీరు మాట్లాడాలని కూర్చోవాలని ఉండదు సార్, నాకు పద్ధతి కాదు. మీరు ఏమని అనుకోండి, ఈ రోజు ఏమైనా కారణం చెప్పండి అన్నాను. అంటే ఇక ఆ కాలం జరిగిపోయిందన్నా నా మాటను నువ్వు కడిగిన ముత్యంలాగా వచ్చినావు, నువ్వు నా తమ్ముడవు, అనేక మాట్లాడుకుంటారు కానీ మర్చిపో అన్నాడు. సరే, పార్టీలోకి ఆహ్వానించడానికి కేటీఆర్ ను హరీష్ రావుని పంపితే వాళ్ళు వచ్చి మీకు సారీ కూడా చెప్పారట, నిజమే? చెప్పా. ఈవెన్ ఆశ్చర్యం ఏంటంటే ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజుల్లో పొరపాటు జరిగిపోయిందని అన్నాడు, యాక్సెప్ట్ చేసాడు, అన్నాడు, చాలా పెద్ద మనసుతో అన్నాడు. జనరల్ గా ఎప్పుడు కూడా ఆయన అట్లా మాట్లాడాడు, కానీ ఆయన ఓపెన్ గా మరి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ కారణం నాకు చెప్పలేదు కానీ అన్న పొరపాటు జరిగిపోయింది, ఇక దాని గురించి వద్దని అన్న మాట అన్నాడు. అంతే. వాస్తవానికి కేసీఆర్ పొరపాటు చేసిండా లేకపోతే స్వామి గౌడ్ ను తొక్కివేయడానికి ఎవరైనా కేసీఆర్ తోటి ఆ రకంగా జరిపించింది? ఒకవేళ నేను జ్యోతిష్యుని అయితే మీకు సమాధానం చెప్పిండేవాడిని కారణం ఏంటని. మనకి ఎట్లా తెలుస్తుంది మన వెనకాల ఎవరు శత్రువులు ఎవరో మీకు రాజకీయంగా తెలీదా? నేను చెప్తున్నాను కదా, నాకు గ్రూప్ అంటూ కానీ శత్రువులు అంటూ కానీ ఎవరు లేరు. ఎందుకంటే నా తాత రాజకీయ నాయకుడు కాదు, మా నాయన కాదు, మా ఇంటోళ్ళు ఎవరు కాదు. నేను చపరాశి ఉద్యోగం చేసుకునేటోని ఆంధ్రలో ఆ వేధింపులు భరించలేక, మాకు ప్రమోషన్లు రాక, మాకు సరి అయినటువంటి అవకాశాలు లేకపోవడంతో నేను గలమెత్తాను. ఆ గలమెత్తిన క్రమంలో కేసీఆర్ గారు రావటం, మేము ఆయనను కలవటం, కలిసి ఉద్యమాలు చేయటం జరిగింది తప్ప నేను రాజకీయ నాయకుని కాదు. నాకు శత్రువులు ఎక్కడికి వస్తారు? ఇవాళ ఇంత స్థాయికి వచ్చిండ్రు, ముఖ్యమంత్రితో డైరెక్ట్ కూర్చోగలిగే పొజిషన్ లో ఉన్నారు, ఇన్నిసార్లు చప్రాసి ఉద్యోగం అని ఎట్లా చెప్పుకోగలుగుతారు? వై నాట్ చేసిన ప్రతి కష్టాన్ని చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాను నేను, నా పూర్వం ఏంటి? ఎప్పుడైతే నీ పూర్వాన్ని మర్చిపోతావో అప్పుడు ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు,
ఏదో ఒకటి బయటకు వస్తుంది వారసత్వం కానీ అది వస్తుంది. నాకు వారసత్వం నేను చేసినటువంటి నేను ఛాయలు అందించాను ఆఫీసర్లకు, ఆ డబ్బుతో బతికాను. ఎంత జీతం ఎంత ఉండే అన్న మీకు? ₹6.75 సంథింగ్. ₹16.75 సంథింగ్ అంతే. ₹16.75 నుంచి వెళ్ళి ఇవాళ శాసన మండలి కౌన్సిల్ చైర్మన్ వరకు ఎట్లా వచ్చారన్న? అది ఇవి చెప్తున్నాను కదా, ఆ రోజు ₹16.75 16,000తో సమానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.